तुझको दिया फ्लावर మనం ఫస్ట్ తూ మేరా లవర్ సాంగ్ గురించి తెలుసుకునే ముందు అండ్ మన చనిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి అండ్ రవితేజ మధ్యలో ఉన్న బాండింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రవితేజ గారు స్టార్టింగ్ హీరోగా పరిచయమైన కొత్తలో ఆయనకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ హిట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉన్నారా అంటే ఆయన చక్రి మాత్రమే. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఎన్నో మూవీస్ వచ్చాయి. 88 అండ్ అమ్మ నాన్న తమిళ అమ్మాయి, చాలా గొప్ప గొప్ప మూవీస్లో పూరి జగన్నాథ్తో కలిసి చక్రి చాలా హిట్ సాంగ్స్కు మ్యూజిక్ డైరెక్టర్గా ఇచ్చి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న చక్రి వాయిస్ తోటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తూ మేరా లవర్ సాంగ్ని ఏఐ సహాయంతో సాంగ్ని రీక్రియేట్ చేసి చక్రి వాయిస్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. యూట్యూబ్లో ట్రెండింగ్గా మారింది ఈ సాంగ్. సో ఈ సాంగ్ ఎక్కడదని అనుకుంటున్నారా? మాస్ జాతర మూవీది. అంటే రవితేజ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతరలో ఉంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో రవితేజ అండ్ శ్రీలీల జంటగా నటిస్తున్నారు. సో మొత్తంలో కాన్సెప్ట్ మొత్తం చాలా ఎక్స్ప్రెషన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చక్రి వాయిస్ని ఒక రీక్రియేట్ చేసి ఏఐ సహాయంతో సాంగ్ని రిలీజ్ చేయడం అనేది ఒక కొత్త థాట్ అని చెప్పొచ్చు. సాంగ్ని ఒక మేలు పాడారు, బట్ దాన్ని రీక్రియేట్ చేశారు ఏఐలో రీక్రియేట్ చేసి ఆ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో చక్రి అండ్ శ్రీలీల అండ్ రవితేజ గారు స్టెప్పులు మాత్రం మాస్ జాతర లాగానే సాంగ్ ఉన్నది. చాలా చాలా అంటే చాలా బాగున్నది. ఎందుకంటే అండ్ కొన్ని ఏళ్ళ పాటు చక్రి వాయిస్ అయినాక చాలా రోజులు చాలామంది కొంత ఫ్యాన్సే ఉన్నారు చక్రి గారికి. సో ఆయన వాయిస్ తోటి సాంగ్ రిలీజ్ కావడంతో నిజంగానే ఆయన మళ్ళీ పుట్టాడేమన్నట్టుగా సాంగ్ మొత్తం చాలా ట్రెండింగ్గా ఉంది. అండ్ రవితేజ గారికి అండ్ చక్రి యొక్క మ్యూజిక్ అంటే ద ఫేవరెట్ ఆయన. సో ఎందుకంటే ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చి ఆయన ఒక ఇమేజ్ని పెంచిన చక్రి యొక్క వాయిస్ తోటి సాంగ్ రావడం చాలా ఆనందంగా ఉందని రవితేజ గారు చెప్పారు. సో మాస్ జాతరలో ద ఫస్ట్ సాంగ్ అనేది తూ మేరా లవర్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. సో ఆ సాంగ్ చక్రి తోటి పాడిన ఏఐ వాయిస్ తోటి వచ్చిందని చెప్పొచ్చు. బట్ ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ యొక్క రీక్రియేటివ్ కూడా చాలా గొప్పగా చేస్తారు ఏఐ త్రూ. సో రీక్రియేషన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఒక సాంగ్ని రీక్రియేషన్ చేయాలంటే ఒక పర్మిషన్స్ కొన్ని లెక్కలు ఉంటాయి. సో మొత్తంలో అయితే సాంగ్ మొత్తం చాలా హెవీ గ్రీవింగ్గా ఉన్నది. అండ్ ఇందులో శ్రీలీల స్టెప్స్ కానీ అండ్ రవితేజ గారి స్టెప్స్ కానీ చూస్తుంటే మంచి మసాలా జాతర అని చెప్పొచ్చు. చాలా ఎక్స్ట్రాడెడ్గా సాంగ్ మొత్తం క్రియేటివ్గా చాలా బాగున్నది. అండ్ డ్యాన్స్ మాస్టర్ కూడా ఈ సాంగ్కి చాలా గొప్పగా ఇచ్చారు. సో సమ్మర్కు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను మాస్ జాతర. సో ఇప్పటికే గ్లిమ్స్ టీజర్ తోటి మాస్ జాతర మీద మంచి హైప్ తీసుకొచ్చిన రవితేజ శ్రీలీల. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ ధమాకా మూవీ తర్వాత వస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే ఇది మాస్ జాతర. సో వీళ్ళిద్దరు కలయికలో ఈ సాంగ్ మొత్తం చాలా ట్రెడిషనల్గా అండ్ చాలా యాక్షన్స్గా మ్యాక్స్ సాంగ్గా ఉన్నది. డీజే సాంగ్ లాగా ఒక ఫోక్ సాంగ్ రిలీజ్లో ఉన్నది. సో దీనికి తోడు మళ్ళీ చక్రి గారు వాయిస్ తోడవడంతో ఈ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చింది. సో అండ్ ధమాకా మూవీలో ఎలా అయితే వీళ్ళిద్దరికి సాంగ్ ఫేవరెట్ అయిందో ఈ సాంగ్ కూడా ఫేవరెట్ అని చెప్తున్నారు. సో అండ్ శ్రీలీల అండ్ రవితేజ కాంబినేషన్ ఈ సాంగ్ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలని వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా క్రియేటివ్గా ఈ మూవీ ఉన్నది. అండ్ మాస్ మహారాజా ఈ మూవీలో మాస్ జాతరలో ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఈడియట్లో చేసిన కొన్ని పోలికలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ట్యూన్ కూడా ఈ సాంగ్లో ఈడియట్లో ఉన్న సాంగ్స్ ఉన్నాయి కదా, ఆ సాంగ్స్ కొన్ని రీక్రియేట్ చేసారు. అంటే మ్యూజిక్ ట్యూన్స్ కొన్ని రీక్రియేట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఈ సాంగ్ మొత్తం చాలా చాలా బాగున్నదని చెప్పొచ్చు. అదేవిధంగా అండ్ సాంగ్ కూడా చాలా గొప్పగా ఉన్నది. అండ్ సో మొత్తంలో మాస్ జాతరలో సాంగ్ మాత్రం చాలా బాగున్నది. అండ్ తూ మేరా లవర్ అయిన సాంగ్ తోటి ఎక్స్ట్రాడనరీగా ట్యూన్ ఇచ్చి అండ్ దాని యొక్క ఈడియట్కి కొన్ని పోలికలు జత చేసి తీసిన సాంగ్ ఇది. ఇందులో శ్రీలీల డ్యాన్స్ మొత్తం ఎరగదీస్తుంది. అండ్ మాస్ మహారాజా రవితేజకు తగ్గట్టుగానే ఈ సాంగ్ కూడా సో స్టెప్స్ కూడా అలాగే క్రియేట్ చేశారు మాస్టరు కొరియోగ్రాఫరు. సో దానితో పాటు వీళ్ళిద్దరూ డ్యాన్సర్ కూడా చేస్తారు. అండ్ శ్రీలీల గారు కూడా చాలా బాగా చేస్తారు డ్యాన్సరు. సో దీంట్లో కూడా తన యొక్క డ్యాన్సింగ్ ప్రూఫ్స్ అనేది చూపిస్తున్నది. అండ్ శ్రీలీలకు ద బెస్ట్ డాన్సర్గా కూడా వరకు చాలా మూవీస్లో ద మంచి సాంగ్స్ డాన్సర్గా చేసింది. సో రీసెంట్గా రాబిన్ వుడ్ తోటి ఇట్టుకొట్టిన అండ్ కిసక్ సాంగ్ తోటి ఇట్టుకొట్టిన బ్లాక్ బస్టర్ ఇండియా క్వీన్గా పేరు తెచ్చుకున్న శ్రీలీల గారు ఈ మూవీలో హీరోయిన్గా నటించడం అనేది కొంచెం చెప్పుకోదగ్గ విషయం. అండ్ ఈ మూవీస్ ఆల్రెడీ టీజర్ తర్వాతనే ఆల్రెడీ ప్రమోషన్స్ గట్టిగానే స్టార్ట్ చేశారు. ఆన్లైన్ అండ్ శాటిలైట్ రైట్స్ కూడా అన్నీ మొదలైనాయి అనుకుంటాను. అండ్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు నిర్మాతలు. ఈ సమ్మర్కా లేక
లేకపోతే ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా ఎన్ఎస్ డేట్ క్లియర్ లేదు. సో ట్రైలర్ రిలీజ్ అయితే మనకు అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది ఎప్పుడు అనేది. సో డెఫినెట్గా ఈ మూవీ అప్డేట్ కోసం మళ్ళీ నేను సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయినప్పుడు నేను కంపల్సరీ మళ్ళీ వీడియో చేస్తాను. మా వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్స్. అండ్ మా వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డెఫినెట్గా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మా వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఫుల్ సాంగ్ వీడియోలో ఉన్నది లింకులో పెట్టాను. సో చూసి మీరు ఆనందించండి. అండ్ చక్రి గారి యొక్క వాయిస్ మళ్ళీ ఒకసారి వినిపించినందుకు మూవీ టీమ్స్కి అండ్ హీరోయిన్కి చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా ఎందుకంటే చక్రి యొక్క సాంగ్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి విన్నాను, చాలా గొప్పగా ఉన్నాయి. సో ఆయన సాంగ్స్ని మళ్ళీ ఒక ఆయన వాయిస్ రూపంలో వినడం వల్ల చాలా హ్యాపీ నేను కూడా. సో డెఫినెట్గా అందరికీ బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. సో ఈ మూవీతోటి మళ్ళీ చక్రి యొక్క వాయిస్ మళ్ళీ పబ్లిక్కి తెలవడానికి ఒక ఆస్కారం వచ్చింది. అండ్ ఈ సాంగ్స్ ఆల్రెడీ ట్రెండింగ్గా మారింది. అండ్ యూట్యూబ్లో ట్రెండింగ్ సాంగ్స్ చాలా మంది చక్రి వాడినట్టుగానే ఉందని చెప్తున్నారు. బట్ ఏఐ వాయిస్ తోటి తీసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ తోటి తయారు చేసిన సాంగ్ ఇది. మేల్ వాడిన తర్వాత దాన్ని రీక్రియేషన్ చేశారు. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.